కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నృత్య రూపకాన్ని మేము ఇక్కడ ప్రదర్శించాం. ఇది రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం నేను గర్వంగా చెప్తున్నాను, శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారే. ఈ ప్రదర్శన 1 సంవత్సరం క్రితం వారు నాకు ఇచ్చిన సలహా మేరకు, సూచన మేరకు, స్ఫూర్తి మేరకు ఈరోజు ఇవాళ రూపుదిద్దుకుంది. గతంలో నేను ఎన్నో స్త్రీ పాత్రలు ధరించి ఉన్నాను. అవి పురాణంలో కావచ్చు, ఇతిహాసంలో కావచ్చు. కానీ ఇంతటి వీరనారి తన పాత్రను పోషించే అవకాశాన్ని నాకు ఈరోజు లభించినందుకు నేను చాలా చాలా సంతోషంగాను, అందరికీ నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. వారి ధైర్యం, సాహసం ఈ తరం వాళ్ళకి, వచ్చే తరానికి కూడా ఒక స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ పాత్రను ప్రదర్శించి ఇంతమంది పెద్దల ముందు నేను చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రూపకల్పనలో నాతో పాటు ఎంతో మంది కళాకారులు ఉన్నారు. నాకు స్క్రిప్ట్ అందించినటువంటి వారు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు. ఈరోజు వారు మనలో లేరు. హఠాత్తుగా వారు కొన్ని రోజుల క్రితమే పరమపదించారు. ఇది నేను చాలా బాధగా నేను ఇవాళ చెప్తున్నాను. మాకు సంగీత కూర్పును అందించినటువంటి వివిఎస్ మురళి గారు, తర్వాత ఆహార్యం శ్రీ గణేష్ నదారి గారు, తర్వాత లైట్స్, సౌండ్స్ అవంతా కూడా చూసుకున్నటువంటి శ్రీ సూర్య గారు, ఓవరాల్ సూపర్విజన్ ఇవంతా నాకు సహకరించి అన్ని వేళలా ఒక అండదండగా ఉన్నటువంటి శ్రీ వినోద్ కుమార్ గారు, నా పిల్లలు ఎన్నో రోజుల నుంచి నాతో పాటు సాధన చేసి ఈరోజు ఇలా ప్రదర్శన ఇచ్చే ఒక అవకాశాన్ని వాళ్ళు కూడా నాతో పాటు అంత ప్యాషనెట్గానే ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఈరోజు ఇవాళ ప్రదర్శన ఇచ్చినందుకు వాళ్ళకి, మిగతా అందరికీ, నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలియజేస్తున్నాను. మరొకసారి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు, వందనాలు.